తిరుపతి జిల్లా పాడిపేట పంచాయతీ పరిధి శేషాద్రి నగర్ హౌసింగ్ లో నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టు కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా శేషాద్రి నగర్ హౌసింగ్ లో తనిఖీలు చేపట్టగా నకిలీ మద్యం బయటపడింది. గంజాయి విక్రయాలతో పాటు గత 4 ఏళ్లుగా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్ లో చూసి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నకిలీ మద్యం తయారీ నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం అందిస్తామంటూ ఓకదంపుడు ఉపన్యాసాలతో రాష్ట్ర ప్రజల్ని మాయ చేసినటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఈ యొక్క నకిలీ మద్యం తయారీ చేస్తూ ఉండడం ప్రజల ఆరోగ్య భద్రత పైన ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో ములకల చెరువులో నకిలీ మద్యం కల్తీ మద్యం తయారు చేసినటువంటి ఘటన మర్చిపోకముందే తాజాగా యొక్క తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి యొక్క పాడిపేట శేషాద్రి నగర్ లో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ మంజూరు చేసినటువంటి యొక్క ఉచిత ఇళ్లలో ఈ ప్రాంతంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బ్లాక్ నెంబర్ 40లో కల్తీ మద్యం తయారు చేస్తున్నారన్న విషయం నిన్న కార్డన్ సెర్చ్ లో వెలుగు చూసింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి అద్దెకు ఉంటున్నటువంటి కొంతమంది యువకులు గత కొన్ని నెలలుగా నకిలీ మద్యాన్ని కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. కార్డన్ సెర్చ్ లో నిన్న జరిగినటువంటి తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి డిఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో నిన్న తెల్లవారుజామున ఈ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆ సమయంలో ఈ యొక్క నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి ముఠ గుట్టు రట్టయింది. గత కొన్ని నెలలుగా వీరంతా కూడా నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. లక్షలాది రూపాయలు వారు సంపాదించినట్లుగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం యూట్యూబ్ బేస్డ్ ఆలోచనలతో ఈ యొక్క నకిలీ మద్యం తయారీకి ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించినట్టుగా తెలుస్తోంది. నిన్న జరిగినటువంటి ఈ ముఠా గుట్టు రట్టయంతో గంజాయి అమ్మకాలు సాగిస్తూ నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గాలిలో పనంగా పెడుతూ వారంతా సొమ్ములు సంపాదించుకుంటున్నారు. బెల్ట్ షాపుల్ని ప్రామాణికంగా చేసుకుని వారంతా కూడా అమ్మకాలు సాగించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఫస్ట్ ఫ్లోర్ లో 40 బ్లాక్ లో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసినట్లుగా ప్రాథమిక సమాచారం. అయితే నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రాథమికంగా కొంత సమాచారాన్ని అయితే ఇప్పటికే సేకరించారు. నాగేష్ రెడ్డి అనే వ్యక్తిని నిందితుడిని అదుపులో తీసుకున్నారు. గత ఏడాది కూడా ఇదే తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దామినేడు వద్ద ఇందిరమ్మ ఇళ్ల వద్ద భారీ ఎత్తున ఈ యొక్క నకిలీ మద్యం తయారు చేసే లేబుల్స్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధి లిమిట్స్ లో ఇలాంటి భారీ ఎత్తున నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లుగా ప్రాథమికంగా కొంత నిర్ధారణకు వచ్చిన తర్వాత పాత మద్యం బాటిళ్లను సేకరించి యూట్యూబ్ బేస్డ్ కొంత అవగాహన పెంచుకుని వారి నకిలీ మద్యాన్ని తయారు చేసే ప్రాసెస్ ను ప్రారంభించినట్టు తెలుస్తుంది. బెల్ట్ షాపులను ప్రామాణికంగా చేసుకుని భారీ ఎత్తున సరఫరా చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల విచారణలో వాస్తవాలు అయితే వెలుగు చూసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి శేషాద్రి నగర్ నుంచి.